పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్ వ్యవస్థ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలైనా సరే వ్యతిరేకించారు ఫస్ట్ లో. ఇప్పుడు వాళ్ళే వాటిని కంటిన్యూ చేస్తాము, ఇంకా పెంచుతాము, అమ్మఒడి ఇస్తాము అని చాలా చెప్తున్నారు. దీనికి మీ స్పందన నమ్మొచ్చా నమ్మలేమా? రాజకీయ నాయకులు ఎన్నికల వాగ్దానాలు అన్నీ చేస్తారండి. అధికారం ఎక్కాక అన్ని అమలు జరపలే ఇట్లా పతనావస్థకు తీసుకొస్తారు రాష్ట్రాన్ని. అలా కాకుండా చిత్తశుద్ధిగా పరిపాలన చేసి ఉచిత పథకాలు పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఉచిత పథకాలు మాత్రం తొందరగా తీసేయడం మంచిది. విద్యావస్థలు అయితే ఆ ట్యాబులు ఇచ్చాక పిల్లలందరూ చెడిపోయారు, రోడ్లన్నీ చెడిపోయినాయి. అట్లాగే పంటకి ఏమీ లేదు. రైతులు ఈ సంవత్సరంలో బాగా నాశనం అయిపోయారు. కొనుగోలు శక్తి కూడా ఉన్నది. ఇవన్నీ మొక్కజొన్న కూడా అందరూ వేయలేకపోయారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం దేశం మొత్తం బాగుంటుంది. ఉచిత పథకాలన్నీ తీసేస్తే దేశానికి మంచి అభివృద్ధి కలుగుద్దండి. పారిశ్రామికంగా మన నాయకులు ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ చేయాలండి ఈ రాష్ట్రాన్ని. పక్కన ఇదంతకాలం తీసుకెళ్లి తెలంగాణలో పోసారు. ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు. మనకి దిక్కు లేదు. కొత్త రాజధాని చేసుకోవడానికి లేదు, చేసింది లేదు. అది చేస్తాను ఇది చేస్తానని చెబుతూ మూడు రాజధానులు అంటున్నాడు. ఒకదానికి దిక్కు లేదు. ఇక్కడ ఇండస్ట్రీలు లేదు. ఇవాళ మనందరూ చదువుకుంటున్నాం, ఏదో ఒకటి ఉండాలి కదా. సాఫ్ట్వేర్ కానీ బ్యాటరీలు కానీ లేదు, ఏదైనా ఉత్పత్తులు ఉండాలి కదా. ఉపాధి చూపించమనండి, బతికించమనండి. ఉచిత ఇవన్నీ తీసేయమనండి, ఉపాధి చూపించమని చాలు. అందరికి ఉపాధి చూపించమనండి, బతుకుతారు. ఎందుకు వాడికి ఎందుకు కష్టపడాలి? ఆడు నెల రోజులు ఆడిచ్చే 3,000 నెల రోజులు వస్తాయండి. ఉట్టి మాట 4,000 ఇచ్చిన ఉట్టి మాట 3 నిమిషాల్లో అయిపోతాయి. ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది నేను అనుకుంటున్నా. ఏ నాయకుడైనా సరే ఒక సైడ్ చెప్పట్లా. అటు మోదీనైనా సరే అనేదే చెబుతున్నా. మోదీ కూడా అధికారం కోసం వీళ్ళందరూ కుర్చీల మీద కూర్చోవడం కోసం పాకులాడుతూ ఉంటాడు. అదొక పెద్ద వ్యామోహం. సార్, ఇప్పుడు ప్రభుత్వం చాలా పథకాలు ఇస్తుంది, అంత బాగానే ఉంటున్నాయి. కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ దిగువ తరగతి కుటుంబాలకు కానీ అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, నూనె దగ్గర నుంచి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అది ఎవరు చూసుకోవట్లేదు. వచ్చే పథకాలు చూసుకుంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? పథకాల వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. ఆయన ఏదో ఇస్తున్నాడు, తినేసి ఊరుకుంటున్నారు. ఇవాళ ఈ నెలలో ఇచ్చాడు, లేకపోతే ఇంకా 2 నెలలకు ఇవ్వలేకపోయాడు అనుకోండి. మొన్న ఇచ్చాడు, ఇది ఇంతవరకు ఇవ్వలేదు, ఇదే నోటితో మళ్ళీ తిడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యన అన్ని కరెంట్ ఛార్జెస్ అవి పెరుగుతున్నాయి. మహిళ మంత్రి గారు వెళ్ళారంట. ఆయన కరెంటు ఛార్జీ రకంగా పెరుగుతుంటే ఎట్లా బతకాలని అడిగితే పక్కన పిఎన్ ఏమన్నా ఈకేమి ఇస్తున్నారు అన్నాడంట. అమ్మ ఒడి ఇస్తున్నాం అన్నాడంట. ఆ డబ్బులో గట్టు అన్నాడు మంత్రి గారు. అంతేనా ఆయన అనాల్సిందే? కానీ కొన్ని మంత్రులు కూడా ఎవడు సరైన వాడు లేడు ఆయన దగ్గర. ఆడోడు నెత్తోడు ఒకడు, ఈడొకడు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎవరు వచ్చినా చెయ్యాలి, పట్టుదల కావాలి, దానికి అందరూ కూడా సహకరించాలి. ఉచితాలు ఏనాడైతే పోయిద్ది రాష్ట్రం బాగుపడుద్ది నాన్న. అంటే సోమరతనం పోద్దంటారు. పోయిద్ది కదా, ఎవడి పైన ఆడు చేసుకుంటాడు. ఈ రోడ్డు మీద కూర్చొని మందు బాటిల్స్ వాడు ఎదురు చూడరు. రేపు ఎలక్షన్లో కూడా మందు పంచకుండా గెలిస్తే వాడు గొప్ప నాయకుడు అండి. డబ్బు ఇవ్వకుండా మందు పంచకుండా గెలిస్తే వాడే గొప్ప నాయకుడు, వాడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అన్ని పథకాలు అమలు చేయలేరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. ఇప్పుడు అది ఎట్లా మంచిగా ఇదవుతుంది అంటారు? ఈ పథకాలు అనేది రాష్ట్రానికి లోటు బడ్జెట్ నాన్న. ఇది కరెక్ట్ కాదు. ఆయన కూడా 4,000 ఇస్తానని చెబుతాడు. తప్పది. కాంపిటీషన్ కోసం ఇవ్వచ్చు. ఆయన 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తానని 5 ఏళ్ళ దాకా సరిపెట్టాడు. మీరు అందరూ గుర్తించండి. మన ఈ మధ్య జనవరిలో ఇచ్చేసాడు 3,000 ఇస్తానని ముందు చెప్పాడు. దాన్ని 5 ఏళ్ళు నెట్టుకొచ్చాడు. మహానుభావుడు ఆయన. ఏమండి, నేను అనేది అదే. ఇప్పుడు మన రాష్ట్రంలో టెన్త్ లేదు, ఆదాయం లేదు, అప్పులు చేస్తున్నాం, ఉద్యోగాలు లేవు, పారిశ్రామిక అభివృద్ధి లేదు, రైతులు పంట ఉత్పత్తి లేదు. ఒకటేంటి అన్ని రకాలుగా మనం వెనకబడైపోయామని నా అభిప్రాయం. ఈ పథకాల కన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనుల్లో దృష్టి పెడితే బాగుంటుంది. రాష్ట్రం బాగుపడుద్దండి. అది మాత్రం ముఖ్యంగా నేను చెబుతున్నాను. ఈ అభివృద్ధి పథకాలు అన్ని మోసం అబ్బాయి. కొన్ని అందుతే కొంతమంది డబ్బులు కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
మేము ఎందుకంటే కొంచెం స్థాయిగా మాట్లాడదాం, మేము అది ప్రెస్ ఫీల్డే, అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను, అంతేగాని మామూలుగా వెళ్ళి అయితే మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, బాగా మాట్లాడారు. మీ మాటలు అందరూ చూసి తెలుసుకొని జ్ఞానం. ప్రింటింగ్ ప్రెస్ ఫీల్డ్ కి నేను నాయకత్వం వహించానండి. మా వర్కర్ జీతాలు పెరగాలని కూడా ఆ రోజులు పోరాడాం. ఈ పుస్తకం వస్తుంది, ఎలక్షన్ పుస్తకాలు కూడా మాకేంటి, మీరు కంప్యూటర్కి యుద్ధాన్ని కూడా సెషన్ అప్పుడు మేము లెటర్స్ కూడా పెట్టాం, మాకు ఇవ్వాల. వీళ్ళు ఏంటండి ఆడో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు సరే ఎవడికి వచ్చినాడు ఆడు అధికారంగా వచ్చి చేస్తాడు, కానీ ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోతే రేపు ప్రజలను తినబడి ప్రజలు ఇంకా బాధపడతారు కదా, సుఖపడరు అని మాత్రం నిజం చెబుతున్నా. ఏమండి 13 లక్షల కోట్లు అప్పు అంటే సామాన్య విషయం కాదు, అది మాత్రం మనందరి నెత్తిన పడుద్ది. మా ప్రేక్షకులకి చాలా మంచి మాటలు చెప్పారండి. కొంచెం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు చూసి కొంచెం ఆలోచించేటట్టు చేశారు, మాట్లాడారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నేను కోరుకునేదంటే డబ్బు తీసుకోకుండా, ఓటుకి మందుకి ఆశపడకుండా, మన జీవితాలు బరమాది మన బిడ్డలు బాగుండాలంటే డబ్బు తీసుకోకుండా ఓటేసి నిజాయితీగా పరిపాలించే నాయుడు కావాలని కోరుకోవాలి ప్రతి ఓటరు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.